మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ఒక సైకాలజిస్ట్ శ్రావ్య గారు అని, వైజాగ్ నుంచి. నేను తనది ఇన్స్టాలో రీల్స్ చూశానండి, చాలా చక్కగా చెప్తారనమాట. సో నాకు అప్పుడు అనిపించింది బోల్డ్ అనే టాపిక్స్ శ్రావ్య గారితో చెయ్యొచ్చు అని చెప్పి నేను ఇన్స్టాలో పాపం మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇచ్చారు. సో అలా అలా కాంటాక్ట్లోకి వచ్చేసారు. ఈ రోజు మన ముందుకు వచ్చారు. బోల్డ్ అనే టాపిక్స్ మనం సైకలాజికల్ పరంగా శ్రావ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రావ్య గారు. నమస్తే రాధా గారు. సో శ్రావ్య గారు, ఇప్పుడు నార్సిజం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి అసలు నిజంగా ఎన్ని రకాలు ఉన్నాయని తెలుసుకోవాలని ఉందా? నార్సిసిజంలో రకాలు ఉన్నాయండి. 7 టైప్స్ ఆఫ్ నార్సిసిజంలు ఉన్నాయి. కొన్ని మేనేజబుల్ అండి, పర్వాలేదు, వాళ్ళతో లైఫ్ లీడ్ చేయగలం. ఓకే. కొన్ని మైల్డ్ ఉంటాయండి. ఇబ్బంది ఉన్నా, కొంత డ్యామేజ్ కూడా ఉన్నా, అది కూడా కౌన్సిలింగ్తో కానీ థెరపీతో కానీ వాళ్ళతో వాళ్ళని ఎంత అలౌ చేయాలి, వాళ్ళతో ఎంత షేర్ చేయాలి, అది కూడా ఓకేనండి. కొన్ని ఉంటాయండి వెరీ డేంజరస్ అండి. సో ఇప్పుడు అవి మాట్లాడతాం. ఖచ్చితంగా డేంజరస్ ఉన్నవే మనం డిస్కషన్ చేద్దాం. 7 టైప్స్ అని చెప్పాను కదండి. ఒకటి గ్రాండియోస్ నార్సిసిజం అండి. వీళ్ళతో ఎలా ఉంటుంది అంటే, నేను ఇందాకలో కూడా ఈ పదం వాడాను, మై వే ఇస్ హైవే. నేను చెప్పాను కాబట్టి ఇది అయిపోవాలి. వెరీ యారగెంట్ అండి, చాలా యారగెంట్ ఉంటారు. అంటే ఎలా అంటే వీళ్ళకి మీరు చెయ్యాలి కదా, మీరు నాతో ఇలానే కదా ఉండాలి అన్నట్టు ఉంటుంది. ఆ గ్రాండియోసిటీ కూడా ఎలా ఉంటుంది అంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మనిషికి ఇది కావాలి, స్పెషల్ ట్రీట్మెంట్ కావాలి, లేకపోతే ఏదో కావాలి అని అవతల మనిషికి అర్థమై నువ్వు ఇస్తున్నా కూడా, నేను కాబట్టి నువ్వు ఇస్తున్నావు అన్నట్టు ఉంటుంది వీళ్ళతో. నువ్వు నాకు ఇవ్వాల్సిందే, దిస్ ఈజ్ మీ, నేను నాతో మీరు ఎలానే ఉండాలి అన్నట్టు ఉంటుంది గ్రాండియోసిటీ. సెకండ్ అండి కోవర్ట్ నార్సిసిస్ట్ అండి. వీళ్ళు అసలు బయటకు కనబడరండి, చాలా సైలెంట్గా ఉంటారు. వీళ్ళతో ఇబ్బంది ఉంది అని ఎవరితో అని చెప్తే అసలు నమ్మరండి. వీళ్ళతో వచ్చిన బాధ అంతా కూడా అండి ఎక్స్ట్రీమ్ జలస్ అండి, ఎక్స్ట్రీమ్ జలస్ ఉంటుంది. ఎప్పుడు కూడాను ఒక విక్టిమ్ లాగా మాట్లాడుతూ ఉంటారండి. అంటే నా చిన్నప్పుడు ఇలా అయిపోయింది, నేను ఇన్ని బాధలు పడ్డాను. ఎప్పుడు కూడాను అసలు ఒక పాజిటివిటీ ఉండదు. మీరు వెళ్ళి మాట్లాడితే నాకు ఇదైంది, నాకు ఇదైంది, ఒక విక్టిమ్ కార్డ్ లాగానే ఉంటుందండి. ఎప్పుడు ఒక విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఉంటారు. ఇలాంటి నార్సిసిస్ట్ రిలేషన్షిప్లో కంటా అండి, పేరెంట్స్, ఒక మదర్ కానీ ఒక ఫాదర్ కానీ ఇలాంటి నార్సిసిస్ట్ అయితే అది ఎక్కువ సఫరింగ్ అండి. రిలేషన్షిప్లో కన్నా ఇలాంటి నార్సిసిజం వల్ల పేరెంట్స్లో ఎవరో ఒకరు ఇలాంటి నార్సిసిస్ట్ అయితే అది ఎక్కువ మోర్ సఫర్ పిల్లలకి ఉంటుంది. రిలేషన్షిప్లో అంత ఇబ్బంది ఉండదండి. ఓకే. థర్డ్ అండి కమ్యూనల్ నార్సిసిస్ట్. ఇప్పుడు మీరు చూసినట్టయితే కొంతమందికి సొసైటీకి సర్వీస్ చేయాలి, పేదవాళ్ళకి ఏదైనా ఇద్దాం, ఏదైనా చేద్దాం, భోజనాలు పెట్టడం కానీ, సర్వీస్, బేసిక్గా ఎనీ సర్వీస్ కొంతమంది ఇష్టంతో చేస్తారండి. ఈ కమ్యూనల్ నార్సిసిస్ట్ ఏంటంటే జస్ట్ ఫర్ షో ఆఫ్ చేస్తారండి. నిజానికి లోపల వాళ్ళకి ఏం ఉండదు. జెన్యూన్గా వాళ్ళకి అది ఇస్తే మంచిగా అది ఉపయోగపడుతుంది కదా అన్నట్టు ఉండదు. జస్ట్ ఫర్ షో ఆఫ్, నేను ఇంత చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాను కానీ, లేకపోతే నేను వీళ్ళకి హెల్ప్ చేస్తున్నా, అవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉంటాయండి. వీడియోస్ తీసి పెట్టడం. కొంతమంది తీస్తారండి, లోపల ఇంటెన్షన్ కూడా మంచిగానే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళని చూసి ఇంకో 10 మంది చేస్తారు అని చేస్తారు. కొంతమంది ఉద్దేశాలు అవి వాళ్ళని నేనేం అనట్లేదండి. వీళ్ళు జస్ట్ ఫర్ షో ఆఫ్ చేస్తారండి, జస్ట్ ఫర్ షో ఆఫ్ హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళతో ఎలా ఉంటుందంటే పిల్లలకి, ఎస్పెషల్లీ పిల్లలకి, నా తండ్రి కానీ నా తల్లి కానీ నిజంగా మంచోలేనా, బయటకు అట్లా ఇంట్లో ఎందుకు ఇట్లా ఉండట్లేదు, అంటే బయట ఎవరైనా చూస్తేనే హెల్ప్ చేస్తారా అన్నట్టు అడాప్ట్ చేసుకుంటారు కూడా పిల్లలు. మీరు అన్నట్టు నిజంగా మనం కరోనా టైంలో ఆ తర్వాత కూడా చూసినాము, ఒక బనానా 10 మంది కలిసి ఇవ్వడము, అది స్టేటస్ లో పెట్టుకోవడం. నిజంగా మీరు అన్నట్టు అవన్నీ షో అప్ కే అనిపిస్తుంది. అదే అండి, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది అరే మనం చేస్తే నలుగురు చేస్తారు కదా ఖచ్చితంగా అన్న ఇంటెన్షన్, అది మంచి ఇంటెన్షన్. కానీ ఇంకొంతమంది ఏంటంటే జస్ట్ ఫర్ షో ఆఫ్, జస్ట్ ఫర్ కెమెరా ముందుకి అంతే. అది కమ్యూనల్ నార్సిసిజం అండి. సో బినైన్ నార్సిసిజం అని ఒకటి ఉంటుందండి. వీళ్ళు లెస్ హార్మ్ అండి, వాళ్ళతో అంత ఇబ్బంది ఏమి ఉండదు, చాలా ఫన్ ఉంటారు, చాలా సరదాగా ఉంటుంది వీళ్ళతో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మనీ,
లేదు రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇట్లా ఎస్కేప్ అయిపోతుంటారు. ఎస్కేప్ అవుతారు. వీళ్ళతో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, లెస్ హార్మ్. ఇది మీరు రెజొనేట్ అవుతారేమో. జనరేషనల్ నార్సిసిస్ట్ అండి అంటే నెక్స్ట్ జనరేషన్కి కూర్చోబెట్టి మన కుటుంబం ఇది, మన ఫ్యామిలీ ఇది, మన వాల్యూస్ ఇవి, ఈవెన్ దో బయట వాళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నా కూడా నెక్స్ట్ జనరేషన్కి రియాలిటీ తెలియనివ్వకుండా మన మన ఫ్యామిలీ ఇది, మన లెగసీ ఉంది, మనకంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయని నెక్స్ట్ జనరేషన్కి ఒక జనరేషనల్ గ్రాండియోసిటీ నేర్పిస్తారండి. మన ఫ్యామిలీ ఇది, మనకంటూ కొన్ని లెగసీలు ఉన్నాయి. వాళ్ళకి రియాలిటీ తెలీదు, బయట ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు, కూర్చోబెట్టి మాట్లాడిస్తూ ఉంటారండి. ఎస్పెషల్లీ తాతయ్యలు చేస్తూ ఉంటారు. 7 అండి మిక్స్డ్ టైప్ అండి. కొంతమంది ఉంటారండి కోవర్ట్ నార్సిసిస్ట్ ఉంటారు, గ్రాండియోస్ నార్సిసిజం ఉంటారు. ఒక్కొక్కసారి కోవర్ట్ లాగా, ఒక్కొక్కసారి గ్రాండియోస్ నార్సిసిస్ట్ లాగా, ఒక్కొక్కసారి ఒకలా బిహేవ్ చేస్తూ ఉంటారండి. దీన్ని మిక్స్డ్ టైప్ అంటారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే అండి, ఈ నార్సిసిజాలు ఎన్ని రకాలు ఉన్నా కూడా ఒక్కొక్కరితో ఒకలా ఉంటుందండి. డ్యామేజ్ ఒకటే, వీళ్ళతో డ్యామేజ్ ఒకలాగానే ఉన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు వస్తారు, హస్బెండ్ లేకపోతే వైఫ్ గ్రాండియోస్ నార్సిసిస్ట్ అయి ఉంటారు, వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కోవర్ట్ నార్సిసిస్ట్ వాళ్ళకి వచ్చే పార్ట్నర్ అయితే ఒకలాగా ఉంటుంది, ఒకవేళ పేరెంట్ కోవర్ట్ నార్సిసిస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చే కౌన్సిలింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇన్ని రకాలు ఉన్న డ్యామేజ్ అయితే ఉంటుందండి. సో కౌన్సిలింగ్ వస్తే మేము అది క్లియర్ చేస్తాం ఏంటి అనేది. అంటే ఈ కౌన్సిలింగ్, ఈ ట్రీట్మెంట్ తో వీళ్ళకి సెట్ అయిపోతారు అంటారా? నార్సిసిస్టులు కూడా వస్తారండి. వాళ్ళకి ఎలా అంటే అండి, నేను ఇమీడియట్ గా చెప్పలేనండి నీకు నార్సిసిస్టిక్ ట్రైట్స్ ఉన్నాయి అనేది. ఎలా ఉంటుందంటే థెరపీలోనే వాళ్ళ నోటితో వాళ్ళే ఓపెన్ అయ్యేలాగా థెరపీ ఉంటుందండి. కొన్ని ఎలా అంటే ఒక్కొక్కసారి కొన్ని సెషన్స్ లోని వాళ్ళు రియలైజ్ అయ్యి లిటరలీ ఏడ్ చేసి అట్లా ఉండిపోతారండి. ఆ రియలైజేషన్ మూమెంట్ నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అంతే కదా, వాళ్ళకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆ రియలైజేషన్ లేకనే ఇంత స్ట్రగుల్ అవుతున్నారు. థెరపీలో డెఫినెట్ గా ఆ రియలైజేషన్ పాయింట్ వస్తుందండి. మీరు అన్నట్టు నిజంగా రియలైజేషన్ ఎప్పుడైతే అవుతారో అప్పుడు నిజంగా యాక్సెప్ట్ చేయాలి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయాలి కదా. సో నిజంగా అండి, సో నేను అంటున్నాను కదా, మీకు కూడా ఇలాంటివి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం చెప్పుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శ్రావ్య గారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.